డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ దీపిక. సో ఈ వీడియోలో ఏపీ టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ యూజ్ అయ్యే విధంగా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, మనం ఆల్రెడీ టెట్ పైన చాలా వీడియోస్ అనేది చేసాము. సో ఎవరైనా మన వీడియోస్ ఇప్పటి వరకు చూడకపోతే ఒకసారి సుమన్ టీవీ ఎడ్యుకేషన్లో మన వీడియోస్ ఉన్నాయి, చూడండి. వాల్యూమ్ ఆఫ్ ది లార్జెస్ట్ రైట్ సర్క్యులర్ కోన్ దట్ కెన్ బి కట్ అవుట్ ఆఫ్ ఏ క్యూబ్ హూస్ ఎడ్జ్ ఇస్ 7 సెంటీమీటర్. చూడండి, ఫస్ట్ మనం ఆన్సర్స్ చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ అర్థం కాకపోతే 1 or 2 times చదవాలి. క్వశ్చన్ అర్థం అయితేనే మనం ఆన్సర్ అనేది పర్ఫెక్ట్గా చేస్తాము. క్వశ్చన్ని చాలామంది ఏంటి అంటే ఫాస్ట్గా చదివేస్తారు, ఏమీ అర్థం చేసుకోరు, మళ్ళీ చదువుతారు. సో ఇలా ఎగ్జామ్లో చేయడం వల్ల ఏంటి అంటే చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. చదివేటప్పుడే ఫోకస్డ్గా చదవాలి. అర్థం కాలేదు అంటే మళ్ళీ చదవాలి. ఎందుకంటే క్వశ్చన్ ఎంత క్లారిటీగా అర్థమైతే ఆన్సర్ అంత ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, మనకి ఏం అడుగుతున్నాడు క్వశ్చన్లో? వాల్యూమ్ ఆఫ్ ది కోన్ అడుగుతున్నాడు, అవునా? ఫస్ట్ మనకి క్వశ్చన్ నుంచి ఏం ఫైండ్ అవుట్ చేయాలో ఒక క్లారిటీ ఉంది. వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఈక్వల్ టు హౌ మచ్, అవునా? క్వశ్చన్ చూడగానే ఇలా రాసుకోండి. మనకి ఏం అడుగుతున్నాడు? ఈ కోన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? క్యూబ్ యొక్క ఎడ్జ్ని కట్ చేస్తే మనకి కోన్ వచ్చింది అంటున్నాడు, అవునా? మనకు అలాంటప్పుడు క్యూబ్ యొక్క ఎడ్జ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 7 సెంటీమీటర్స్ ఇచ్చాడు, అవునా? క్యూబ్ యొక్క ఎడ్జ్ అన్నా, క్యూబ్ యొక్క ఎడ్జ్ అంటే ఏంటి? ఇదే కదా. ఇదన్నా ఈ యొక్క డయామీటర్ అన్న ఒకటే కదా. క్యూబ్ ఎడ్జ్ ఇస్ నథింగ్ బట్ డయామీటర్ ఆఫ్ ది దిస్ కోన్ ఓన్లీ, దట్ ఈస్ నథింగ్ బట్ 7 సెంటీమీటర్స్. డయామీటర్ నాట్ రేడియస్, దిస్ టోటల్, అవునా? డయామీటర్ 7 సెంటీమీటర్స్ అయినప్పుడు మనకి ఫార్ములా ఏంటి? నార్మల్గా వాల్యూమ్ ఆఫ్ ది కోన్కి 1/3 పై r²h, అవునా? సో మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఎందుకంటే ఈ ఫిగర్ని చూడండి. మనకి క్యూబ్కి ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా, అవునా? ఈ సైడ్ ఎంత ఉంటుందో ఈ సైడ్ కూడా అంతే ఉంటుంది కదా. అంటే ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా నాకు 7 సెంటీమీటర్సే ఉంటుంది, అవునా? ఇది 7 సెంటీమీటర్ ఉన్నప్పుడు ఇది కూడా 7. మీకు ఫిగర్లో క్లియర్గా అర్థం కాకపోవచ్చు, కానీ సో మనకి ఈ ఉన్న సైడ్ నుంచే కదా, ఇది సైడ్ అనుకుందాం, అవునా? ఈ సైడ్ నుంచి మనకి కోన్ని తీస్తున్నాము. అంటే ఇది 7 అయినప్పుడు మొత్తం డయామీటర్ ఆఫ్ ది కోన్ కూడా 7 అవుతుంది. క్వశ్చన్ ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. డయామీటర్ 7 అంటే రేడియస్ ఏమవుతుంది? 7/2, హాఫ్ ఆఫ్ ది డయామీటర్. ఓకే, జస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం. మనకి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. 1/3 ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ ఎంత వచ్చింది మనకి? 7/2 హోల్ స్క్వేర్, దట్ ఈస్ 7/2 ఇంటూ 7/2 ఇంటూ వాట్ ఈస్ ద హైట్? హైట్ అంటే ఏంటి? ఇదే కదా, that equal to 7 only, h. See here, I am cancelling this. 2 1s are 2 11s are, and next చూడండి, మనం దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఏంటి? సో నేను ఇప్పుడు సింప్లిఫికేషన్ చేయట్లేదు, యూ హ్యావ్ టు డూ సింప్లిఫికేషన్. వాట్ ఈస్ ద ఆన్సర్ మీన్స్ 89.83. దిస్ ఈస్ క్లియర్. చూడండి, మనకి ఈ వాల్యూతో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఒక్కట్లేదు, సో యూ హ్యావ్ టు క్యాన్సిల్ దిస్ వన్. నెక్స్ట్ థర్డ్, ఫోర్త్, మనకి ఈ 3 ఆప్షన్స్ కూడా సేమ్ వాల్యూతో ఉన్నాయి, అవునా? ఈ 3 ఆప్షన్స్ మనకి, అదర్వైజ్ యూ కెన్ సీ ఫ్రమ్ హియర్. సో మనకి ఈ 3 ఆప్షన్స్ కూడా సేమ్ వాల్యూతో ఉన్నప్పుడు దిస్ ఈస్ 100 కాబట్టి ఇది రాంగ్. మనకి ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ ఇస్ యూనిట్స్ అనమాట. చూడండి, ఇదేమో సెంటీమీటర్స్లో ఉందేమో సెంటీమీటర్ స్క్వేర్, సెంటీమీటర్ క్యూబ్, అవునా? సో ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు విత్ ఈ యూనిట్స్ అనేది నేర్చుకోవాలి. సో మనకి లెంత్కి యూనిట్ ఏంటి, ఏరియాకి యూనిట్ ఏంటి, వాల్యూమ్కి యూనిట్ ఏంటి, ఇవన్నీ క్లియర్గా నేర్చుకుంటేనే మనం ఎగ్జామ్ అనేది 100% క్రాక్ చేయగలుగుతాం. ఇదేంటి మన స్కూల్లో అలాగే కాలేజెస్లో థియరీ ఎగ్జామ్ కాదు కదా. సో కాంపిటేటివ్లో ఉన్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం ఫోకస్ పెట్టాలి. ఫోకస్ పెడితేనే మనకి జాబ్ అనేది వస్తుంది. చూడండి, మనకి ఇక్కడ ఏంటి? వాల్యూమ్కి యూనిట్స్ ఏంటి అంటే సెంటీమీటర్ క్యూబ్. ఐఎమ్ రైటింగ్ హియర్, దిస్ ఇస్ వాల్యూమ్. వాల్యూమ్కి క్యూబ్ యూనిట్స్ ఏంటి? సెంటీమీటర్ క్యూబ్, అవునా? ఏరియాకి ఏంటి? స్క్వేర్ ఉంటుంది, సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ లెంత్కి ఏముంటుంది? లెంత్ ఆర్ బ్రెడ్త్కి సెంటీమీటర్ ఉంటుంది. అయితే మీటర్ అయితే మీటర్లో ఉంటుంది, సెంటీమీటర్ అయితే సెంటీమీటర్లో ఉంటుంది. మనకి క్వశ్చన్ వాల్యూమ్ అడిగాడు కాబట్టి సెంటీమీటర్ క్యూబ్. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, ఓన్లీ 4th ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఎలా చెప్తున్నాము అంటే సెంటీమీటర్ క్యూబ్ అనేది మనకి వాల్యూమ్కి యూనిట్స్ కాబట్టి. ఓకే, మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. నెక్స్ట్
The perimeter of a regular pentagon is 100 centimeter. The length of its each side is, చూడండి మనకి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మినిమం బేసిక్ ఐడియా అనేది ఉండాలి. పెంటాగన్ కదా, పెంటాగన్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి? పర్ పెంటాగన్ 5 సైడ్స్, అవునా? 5 సైడ్స్ అంటే ఏంటి? 5 పార్ట్స్ నాకు 100 సెంటీమీటర్ ఇచ్చినప్పుడు మనకి లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ అంటే ఏంటి? 1 పార్ట్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే 5 పార్ట్స్ 100 అయితే 1 పార్ట్ ఎంత? 5 1s 5 20s. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 1 సైడ్ యొక్క లెంత్ ఎంత వస్తుంది? 20 సెంటీమీటర్. నెక్స్ట్ వన్. సో దిస్ ఈస్ ద థర్డ్ క్వశ్చన్. The diameter of a circular pipe is 14 centimeter and the length of the tape required to once round the pipe is. See here, ఈ క్వశ్చన్ అనేది చాలా ఈజీ అనమాట. మనకి ఏమి ఇచ్చాడు? డయామీటర్ ఇచ్చాడు, అవునా? ఒక పైప్ యొక్క డయామీటర్ ఇచ్చాడు. సో దిస్ ఈస్ ద పైప్, దిస్ ఈస్ ద పైప్ అండ్ దిస్ ఈస్ ద డయామీటర్ హీ గివెన్. వాట్ ఈస్ ద డయామీటర్? 14 సెంటీమీటర్, అవునా? ద లెంత్ ఆఫ్ ది టేప్ రిక్వైర్డ్ టు వన్స్ రౌండ్ ది పైప్ ఈస్, అవునా? ఇది మనకి పైప్ అయితే ఈ పైప్ చుట్టూ మనకేంటి, ఈ పైప్ చుట్టూ మనం ఇట్లా దీన్ని కవర్ చేయడానికి టేప్ యొక్క లెంత్ ఎంత పడుతుంది అంటున్నాడు. అంటే దిస్ కంప్లీట్ అంటే ఏంటి? మనకి 2πr కదా, సర్కంఫరెన్స్ గురించి అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద 2πr వాల్యూ హీ ఈజ్ ఆస్కింగ్? 2πr ఈక్వల్ టు హౌ మచ్? క్వశ్చన్ ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ఏం అడుగుతున్నాడు అనే ఒక క్లారిటీ మీకుంటే మీరు ఈజీగా చేసేయగలరు, అవునా? మనకి 2πr అన్నాడు అంటే 2π వాల్యూ మనకు తెలుసు. వాట్ అబౌట్ ది రేడియస్? సో డయామీటర్ నుంచి మనం ఈజీగా రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. డయామీటర్ 14 అయినప్పుడు రేడియస్ ఏమవుతుంది? హాఫ్, దట్ ఈస్ 7. జస్ట్ ఈజీగా క్వశ్చన్ చూసాము, ఫార్ములా అప్లై చేసాం, వాల్యూస్ మనకు తెలుసు. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వీ కెన్ సాల్వ్ దిస్ వన్. 2 × 22/7 × 7. 7 gets cancelled. 22 2s 44. Okay. Next, the radius of a circular pipe is 14 centimeter. The length of a tape required to wrap around the pipe one time is. చూడండి సేమ్ క్వశ్చన్ అనమాట. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ క్వశ్చన్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్? ఒకసారి చూడండి. దీస్ టూ క్వశ్చన్స్ ఆర్ సేమ్. ఈ క్వశ్చన్లో మనకి డయామీటర్ వాల్యూ ఇచ్చాడు, సేమ్ అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్లో ఏంటి? మనకి రేడియస్ ఇచ్చాడు, అవునా? రేడియసే 14. ఈ క్వశ్చన్లో డయామీటర్ వాల్యూ 14 ఇస్తే ఈ క్వశ్చన్లో జస్ట్ రేడియసే 14 ఇచ్చాడు. సేమ్ ప్రొసీజర్. సో 2πr ఫార్ములా కదా, 2 × 22/7 × సో రేడియస్ ఎంత? 14. 7 1s 7 2s. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 22. 2 2s 4. 22 4s how much? 88 centimeter. Next, Rahul took a wire of length 44 centimeter and bent it into the shape of circle. Then the radius of the circle is. చూడండి ఈ 3 క్వశ్చన్స్ అనేది సేమ్ కాన్సెప్ట్ అనమాట. ఏంటి? ఒక సర్కిల్లో అలాగే టేప్ రిలేటెడ్ అనమాట. సేమ్ క్వశ్చన్ని 3 డిఫరెంట్ వేస్లో అడుగుతున్నాడు. సో ప్రీవియస్ క్వశ్చన్లో ఏంటి? ఫస్ట్ క్వశ్చన్లో జస్ట్ డయామీటర్ ఇచ్చాడు, 2πr = హౌ మచ్ అని అడిగాడు, అవునా? సెకండ్ క్వశ్చన్లో ఏంటి? డైరెక్ట్ రేడియసే ఇచ్చాడు, 2πr వాల్యూ అడిగాడు. థర్డ్ క్వశ్చన్లో ఏంటి? 2πr ఇచ్చాడు. చూడండి, రాహుల్ టుక్ ఏ వైర్ ఆఫ్ లెంత్ అంటే ఈ టోటల్ లెంత్, ఈ టోటల్ సర్కిల్ యొక్క లెంత్ ఈజ్ నథింగ్ బట్ 2πr. హీ గివెన్ 2πr వాల్యూ. 2πr = 44 హీ గివెన్. మన క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు? రేడియస్ అడుగుతున్నాడు. అంటే చూడండి, సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ పైన 3 డిఫరెంట్ క్వశ్చన్స్ సేమ్ ఏపీ టెట్టివి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనమాట. సో మనం ఎన్ని వేస్లో అడగవచ్చు ఒకే క్వశ్చన్ని అనేది. ఒక కాన్సెప్ట్ పైన 3 డిఫరెంట్ వేస్లో తను క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే మనం నేర్చుకునేటప్పుడే ఇలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా అడగవచ్చు, మనం ఎలా చేయాలి. జస్ట్ ఫార్ములా ఒకటి నేర్చుకోగానే సరిపోతుంది అనమాట. అప్లై చేయడం కూడా వచ్చి ఉండాలి. ఓకే, ఈజీ. రేడియస్ = 14/2π. 2 × 22/7 కాబట్టి by 7 కాబట్టి పైకి వెళ్తే న్యూమరేటర్ 7 అవుతుంది. ఓకే, 2 1s 2 7s. ఓకే, సారీ దిస్ ఇస్ 14 కాదు, 44. సో 22 2s how much? 44 and this is also 44. So what is the radius? 7 centimeters. Okay.
సో ఇలా క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా కూడా మనం లాజిక్స్ అనేది తెలిసాయి అనుకోండి, మ్యాథ్స్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. ఏపీ పేపర్ 1 వాళ్ళకి మాత్రం చాలా బేసిక్స్ పైన క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో పేపర్ 1ని క్లియర్ చేయాలంటే ఫస్ట్ బేసిక్స్ వచ్చి ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, బేసిక్స్ వదిలేసి జస్ట్ మీరు క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయాలనుకుంటే మాత్రం మీరు 100% ఎగ్జామ్ మాత్రం క్రాక్ చేయలేరు. సో మ్యాథ్స్ బేసిక్స్, అలాగే మ్యాథ్స్ అంటే భయపడే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరి కోసం మేము 2 days ఫ్రీ వర్క్షాప్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.